रूपदामोदर निधि नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमण लाल की जय। समवेत भक्त वृंद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। श्रीमद् भगवद गीता की जय। తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఇక్కడ మానవుడు తన కోరికలను ఏ విధంగా నెరవేర్చుకుంటాడంటే, నెరవేర్చుకునే విధానము ముఖ్యంగా మానవులు తన కోరికలు ముఖ్యంగా రెండు రకాలు. అసలు మానవులు కూడా రెండు రకాలు. ఒకరు భగవంతుని దరిచేరే వాళ్ళు, రెండవ రకం దేవతలను దరిచేరేవాళ్ళు. కోరికల కొరకే ప్రత్యక్ష పరోక్ష. సో ప్రత్యక్షంగా భగవంతుని దరిచేరే వాళ్ళు భక్తులు, పరోక్షంగా అంటే దేవతలను దరిచేరే వాళ్ళు. దేని కొరకు? కోరికల కొరకు. తన కోరికలను, కామ్య కర్మలను చేయడానికి కొరకు, కోరికలు నెరవేర్చుకోవడానికి కొరకు దరిచేరుతారు. దీంట్లో మనకు ఆల్రెడీ 16వ శ్లోకంలో చెప్పారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానిచ్చ భరతర్షభ. 4 రకాలైన వ్యక్తులు, పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవతో కోరికలు నెరవేర్చుకుంటారు. ఒకటి ఆర్ధుడు, అర్ధార్థి, జిజ్ఞాసు మరియు పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించుకోవడం. సో ఇక కొంతమంది డైరెక్ట్ ఇవే సేమ్ కోరికల కొరకు దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటారు. లైక్ అలా మనం చూసినట్టు అయితే, ఒకే ఫ్యామిలీలో ఒకరు దేవతలకు శరణాగతి పొంది కోరికలను నెరవేర్చుకుంటారు. ఇంకొకరు స్వయం భగవంతుడికి శరణాగతి పొంది కోరికలను కోరదు. అది హిరణ్యకశిపు తన సోదరుడి మృత్యువు తర్వాత బ్రహ్మ కొరకు తపస్సు చేస్తాడు. సో చాలా కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొని, అప్పుడు భక్త ఏం కోరిక కావాలనో కోరుకో, నెరవేరుస్తానంటే అప్పుడు నాకు అమరత్వాన్ని ప్రసాదించండి అంటాడు. సో అప్పుడు బ్రహ్మదేవుడు, నాకే అమరత్వం లేనిది నీకు ఎలా ప్రసాదించను? నా దగ్గర ఏమైతే ఉందో అది మాత్రం నేను ఇవ్వగలను. నా దగ్గర లేని సంపదను నేను ఇవ్వలేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఇంకా మనందరికి తెలిసిందే. సో జంతువుతో అని దేంతో కూడా, జీవం నిర్జీవం, ఇంట్లో బయట ఆకాశం ఎక్కడ కూడా దాదాపు ఏ ఆయుధంతో కూడా చనిపోకూడదు అటువంటి కోరికలు కోరుకోవడం తెలుసు మనకు. కానీ తదాస్తు అంటాడు. అదే ఇంట్లో ప్రహ్లాదుడు సో మరి భగవంతుని శరణాగతి పొందుతాడు. భగవత్ శరణాగతి పొందినవాడు రక్షింపబడతాడు. అదే భగవంతుడి యొక్క భక్తుల శరణాగతి, భగవంతుడి యొక్క సేవకులు అనుకోవచ్చు, దేవతలు, వాళ్ళ శరణాగతి పొంది భౌతిక కోరికలను, అంటే ఇతరుని హింసించడానికి మన కోరిక అవుతే మనం కూడా పతనం అవుతాము. అదే ఇతరులను ఉద్ధరించడానికి కోరిక అయితే మనం కూడా ఉద్ధరింపబడతాము. ఇక్కడ హిరణ్యకశిపు ఇతరులను హింసించడానికి కొరకు కోరిక కోరుకున్నాడు. అదే ప్రహ్లాదుడు నరసింహ స్వామిని ప్రసన్నం చేసి ఇతరులను ఉద్ధరించడానికి కోరుతాడు. ప్రహ్లాదుడు ఈ రోజు వరకు కూడా భగవంతుడికి ప్రియమైనటువంటి భక్తులలో భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నారు, భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానంలో అనుసరిస్తారు. సో మనకి ఇక్కడ 4 రకాలైనటువంటి దుష్కృతులలో ఒకరున్నారు, మాయా అపకృత జ్ఞానం. మన యొక్క జ్ఞానాన్ని, అంటే మన జ్ఞానము భగవత్ సేవకు ఉపయోగించాలి,
కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానము మనకు మాయచే ఆవరింపబడుతుందో, అప్పుడు మనము భగవత్ సేవ గాకుండా భౌతిక వాంఛలచే ఈ దేహాన్ని సుఖపెట్టాలి అనుకుంటూ ఉంటాను. మరి దేహాన్ని సుఖపెట్టడానికి కొరకు దేవతలకు శరణాగతి పొందుతారు. సో, ఏ విధంగా తమ స్వభావ గుణములు. సో, ఈ దేహము త్రిగుణాలతో కూడుకొని ఉంటది గాబట్టి, సపోజ్ మన దేహము పర్సెంటేజ్ తమో గుణం ఉంటే తామసిక ఆహ్, కోరికలను నెరవేర్చుకోవడానికి దేవతలను, రజోగుణం ఉంటే, సత్వగుణం ఉంటే, ఆ విధంగా వివిధ రకాలున్న గుణాలను అనుసరించి ఆయా దేవతలకు ప్రత్యేక పూజా విధానాన్ని అనుసరిస్తారు, చేస్తా ఉంటారు భాష్యం. సమస్త భౌతిక కల్మషం నుండి ముక్తులైన వారు దేవాది దేవుని శరణు పొంది అతని భక్తియుక్త సేవయందు నెలకొందరు. సో, ఇక్కడ 2 రకాలనుకున్నాం. భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ. పరోక్ష అంటే భగవంతుడి యొక్క సేవకులైనటువంటి దేవతలను శరణాగతి పొందటము. సో, డైరెక్ట్ ప్రత్యక్ష సేవలో ఈ భౌతిక కల్మషం నుండి వాళ్ళు ముక్తులవుతారు. భౌతిక కామ్య కర్మలు, అంటే కామపూరితమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవాలనే గుణం నుంచి వాళ్ళు దూరులై దేవాది దేవుని శరణు పొంది భక్తియుక్త సేవలో నెలకొంటారు. భౌతిక కాలుష్యం పూర్తిగా ప్రక్షాళితం కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. సో, కాబట్టి చూడండి, అంటే అభక్తులంటే వాళ్ళెవరో దుష్టులు, దుర్మార్గులు గాదు. సో, వాళ్ళు భౌతిక కోరికలు అంటే దేహాత్మ బుద్ధి నుంచి మనము బయటపడనంటారు. నేను దేహాన్ని అనే చైతన్యం నుంచి, నేను ఆత్మను అనే చైతన్యం రానంత వరకు వాళ్ళని అభక్తులుగా పరిగణింపబడతారు. ఆ లిస్ట్‌లోనే ఉంటారు అని జెప్తున్నారు. కానీ భౌతిక వాంఛనను కలిగి ఉన్నను, దేవాది దేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకనగా వారు సరియైన గమ్యమును చేరి ఉన్నందున వెంటనే కామము నుండి విముక్తులగుతారు. కామం అంటే ఈ దేహపూరితమైనటువంటి కోరికల నుంచి విముక్తి కలగాలంటే ఒకవేళ భౌతిక వాంఛలు, కోరికలు కలిగి ఉన్నా దాని కొరకైనా వాళ్ళు దేవాది దేవుని భగవంతుని శ్రీకృష్ణ భగవానుని శరణు పొందినప్పుడు వాళ్ళు ఈ బాహ్యమైనటువంటి ప్రకృతి మాయా ప్రభావంచి రక్షింపబడతారు. దానికి మనకు శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయము 10వ శ్లోకంలో ఇలా వివరిస్తున్నారు. అకామః సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. సో, భాగవతం కూడా చెప్తున్నారు ఏంటంటే, శుద్ధ భక్తుడై సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను, లేదా సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను, లేదా భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించుచున్నను, మానవుడు అన్ని సమయములందును వాసుదేవుని శరణు పొంది అతనిని ఆరాధింపవలెను. ఈ 3 సిట్యుయేషన్‌లో గూడా వాసుదేవ సర్వం. హ్మ్. స మహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వము అనేది మన చైతన్యంలో ఫిక్స్ అయ్యి ఉండాల. ఏ ఏ సందర్భాల్లో? సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను, లేదా సర్వ విధమైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను. భౌతికవాద విముక్తుడైన, భౌతిక వాంఛలతో నిండి ఉన్నా, లేదంటే భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించేవాడు గూడా అన్ని సమయాలందు వేరే దేవతల యొక్క శరణాగతి వల్ల ఈ భౌతిక వాంఛల నుంచి నా విముక్తి రాదు. తర్వాత భౌతిక సంపర్కం నుండి గూడా విముక్తి రాదు. కాబట్టి మనము ఎల్లవేళలా వాసుదేవుడే సర్వస్వము అనే భావనతో జీవించి శరణాగతితో జీవించాలి. ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయిస్తా ఉంటారు. సో, ఆధ్యాత్మిక జ్ఞానం కోల్పోయినప్పుడు హిరణ్యకశిపునుడు ఆధ్యాత్మిక జ్ఞానం కోల్పోయాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనకు పూజా విధానాలు, అర్చన ఇవి ఉంటాయి. దేవత అర్చన చేయడానికి జ్ఞానం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు భగవత్ అర్చన, ఆ కృష్ణ భగవానుడు గాని, విష్ణువు గాని, విష్ణు రూపాలను అర్చన చేయడం నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము. కానీ అది చేయట్లేదు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోయి మందబుద్ధులు తమ భౌతిక వాంఛల
తక్షణ తృప్తి ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయిస్తా ఉంటారు. మందబుద్ధులు అని చెప్తున్నారు. అంటే లెస్ ఇంటెలిజెంట్ పీపుల్. సాధారణంగా అట్టి వారు దేవాది దేవుని సమీపింపరు. అలా ఎవరైతే దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవాది దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారంటే వాళ్ళని ప్రభుపాదుల వారు భగవంత భగవంతుడి వివరణ ప్రకారం మందబుద్ధులు అంటే లెస్ ఇంటెలిజెంట్ గా భావిస్తున్నారు. ఉత్తమ బుద్ధి కలవారు ఏం చేస్తారు అనేది మనకు ఆ 10వ అధ్యాయము ఎన్నో శ్లోకంలో చెప్పారు? గొప్ప తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు అనేది. తెలివిగల వాళ్ళు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం వర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు భగవంతుడే కారణభూతుడు. ఆయన నుంచే సర్వము ఉద్భవిస్తుందనే విషయాన్ని సంపూర్ణంగా ఎవరు తెలుసుకోగలరు? బుద్ధజనులు, తెలివిగల వాళ్ళు తెలుసుకోగలరు. ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ యందు నెలకొని ఉంటారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఆ విధంగా నెలకొని ఉంటారో వాళ్లకు భగవంతుడు 10వ అధ్యాయంలో ఏ విధంగా సహాయం చేస్తారంటున్నారు? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండేవారికి నన్ను చేరే బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తానని చెప్తున్నాను. మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడే ఆ శక్తిని, ఆ బుద్ధిని ప్రసాదిస్తాను అంటున్నాం. తర్వాత సాధారణంగా అట్టి వారు దేవాది దేవుని సమీపింపరు. సో ఎవరైతే తక్షణం ఇమ్మీడియట్ గా కోరికలు నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ దేవీ దేవతలను శరణగతి పొందుతారు. రజస్తమో గుణములు అందున్న వారు వివిధ దేవతలను ఆరాధింతురు. రజోగుణము తమో గుణంలో ఉన్నవారు 33 కోట్ల దేవతలు ఏదో ఒక దేవతను ఆరాధిస్తూ ఉంటారు. ఆయా పూజా విధి విధానం అనుసరించి వారు తృప్తి నొందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరితులై పరమ గమ్యమును ఎట్లు పొందవలనో ఎరుగకుందురు. కానీ భగవద్భక్తులు మాత్రం ఆ విధంగా తప్పుత్రోవ పట్టరు. వైదిక సాహిత్యమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతలను పూజింపవలనని ప్రతిపాదింపబడి ఉన్నందున ఉదాహరణకు రోగి అయిన వాడు సూర్యుని పూజింపవలను. దేవాదేవుని భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనమును ఆశించి భగవానుని కాకుండా వివిధ దేవతలను పూజించే మేలని భావించును. కానీ శుద్ధ భక్తుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు ప్రభు అని ఎరిగి ఉండెను. శ్రీ చైతన్య చరితామృతము ఆది లీల 5.142 నందు ఇలా తెలుపబడింది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రభు, ఇతరులందరూ అతని సేవకులు. కనుకనే శుద్ధ భక్తుడు తన భౌతిక వాంఛా తృప్తి కొరకై ఎన్నడును దేవతలను ఆశ్రయింపడు. అతడు కేవలము దేవాది దేవుని పైననే ఆధారపడును. శుద్ధ భక్తుడు తనకు భగవానుడు ఏది ప్రసాదించను దానితో సంతృప్తి చెందును. కాబట్టి ఇక్కడ అభక్తులు భగవంతుని కోరుకోరు, భగవంతుని యొక్క మాయని కోరుకుంటారు. భక్తులు కేవలం భగవంతుని కోరుకుంటూ ఉంటారు. భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామి. సో కొందరు అభక్తులు మనకు ఆరోగ్యం బాగాలేదు, సూర్యుని ఆయన కూడా చేస్తాడు, సూర్యుని ప్రేదిస్తాడు, సూర్యుని ద్వారా రోగం నయం చేసుకోండి. కానీ అదే శుద్ధ భక్తులు ఆరోగ్యం కొరకు కూడా భగవంతుని ఆరాధిస్తారు. ఆర్తులు భగవంతుని వేడుకుంటారు. సో భగవంతుడు ఆ విధంగా అప్పుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు. సో దేవతలను మిగతా వాళ్ళు చదువు కొరకు సరస్వతిని, తర్వాత సంతానం కొరకు మన ఉమా, శివుడి యొక్క భార్య ఉమా పార్వతి, వారిని ప్రసన్నం చేసుకుంటారు. సో కానీ శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మాత్రమే వాళ్ళు ప్రభువుగా భావించి శ్రీకృష్ణుని సేవిస్తూ ఉంటారు. నెక్స్ట్ శ్లోకం. నేను అందరి హృదయములందు పరమాత్మ రూపం నిలిచి ఉందును.
ఎవరైనా ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి, ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తునగునట్లు చేయును. సో, కాబట్టి భగవంతుడు మనందరి హృదయంలో పరమాత్మ విట్‌నెస్ కొరకు సాక్షిభూతముగా ఉంటారు. ఎవరి కోరిక మనకు బాహ్యంగా ఒకటుండొచ్చు. లోపల ఒకటి మెకానిజం కోరిక. సో, ఫస్ట్ లోపల ప్రకటితమవుతుంది. సో, ఏదైనా దేవతను పూజ చేసి ఆ కోరిక నెరవేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా భగవంతుడు మన శ్రద్ధని ఆ దేవత వైపు మరలిస్తా ఉంటాడు. ఎందుకంటే ఫోర్సిబుల్ ఉండదు. మనం గూడా మన ఇంట్లో వాళ్ళని గాని, మిమ్మల్ని అందరిని గూడా ఫోర్స్ చేసి లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడో దాన్ని మీకు వినిపిస్తే మీరు డిసిషన్ మేకర్స్. యూ ఆర్ ద డిసిషన్ మేకర్స్. కాబట్టి ఆ విధంగా శ్రద్ధను ప్రత్యేక దేవతకు అతడు భక్తులగుట్లు చేస్తాడు భాష్యము. భగవానుడు సర్వజీవులకు స్వాతంత్రము నొసగి ఉన్నాడు. కనుక ఎవరైనను భౌతిక సుఖ అనుభవంను వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో అందరి హృదయములందును పరమాత్మ రూపంలో నెలకొన్నట్టి దేవాది దేవుడు వారి భావములను అవగాహన చేసుకొని వారు కోరినట్లు చేసుకొనుటకు అవకాశమును కల్పించును. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన సుప్రీం నియంత అందరిని కంట్రోల్ చేసేవాడు. సో, అట్లా అని జెప్పేసి భగవంతుడు మన జీవులందరిని రిమోట్ కంట్రోల్ లాగా ఉపయోగించట్లేదు. ప్రతి ఒక్కరికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛా జీవితాన్ని బ్రతకడానికి కొరకు. స్వేచ్ఛా జీవితం అంటే భౌతికమైనటువంటి సుఖానుభవాలను అనుభవించాలని ఎప్పుడైతే కోరుకుంటాడో, అంటే అతను దేవతలను దరిచేరడనంటూ భగవంతుడినే దరిచేయడం వల్ల, ఆ భగవంతుడు ఆయన యొక్క మహిమలు, లీలల ద్వారా సో, తన భక్తులకు కోరినట్లుగా అవకాశం కల్పిస్తా ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ముచ్చుకుందుడున్నాడు. దేవతల కొరకు సాయం చేశాడు. యుద్ధంలో రాక్షసులను ఓడించాడు. సో, ఆయన చాలా అలసిపోయాడు. ఇంకా నేను ఇమ్మీడియేట్‌గా రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. అది దేవతలు ఏమైనా కోరిక కోరుకో అంటే, లోపల పరమాత్మ ఆయనేం చేశాడు? దేవతలు తన సేవకులైనటువంటి దేవతలను సేవించాడు. అప్పుడు నిద్రా దేవత ఆయన్ని ఆ! ఆవరించేసింది. అప్పుడు ఆ దేవతల కోరిక కోరుకోమనటము, ఆయన నాకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, నిద్ర తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇంకో కండిషన్ నా నిద్రని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళు భస్మం అయిపోవాలి. దేవతలు తదాస్తు. ఆ విధంగా భక్తుడు ఏదైతే కోరుకుంటాడో భగవంతుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా గూడా ఎన్నో రకాలు మళ్ళీ దాని తర్వాత గూడా ఆ ఆ కోరిక తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ ఏంటనేది మనమే దాని యొక్క రిజల్ట్‌ని అనుభవించాలి. లైక్ ఎగ్జాంపుల్ కుంతి మహారాణి చాలా గొప్ప భక్తురాలు. తను ఆహ్, ఇంకా అప్పటికి మ్యారేజ్ గూడా కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కుంతి భోజుడి దగ్గర ఉన్నప్పుడు దుర్వాసముని వస్తాడు. దుర్వాసముని వచ్చినప్పుడు చాలా చిన్న అమ్మాయి. సో, దుర్వాసమునికి చాలా గొప్ప సేవలు, అతిథి మర్యాదలు అన్నీ గూడా చేయమని జెప్పేసి బాధ్యత అప్పజెప్తే, కుంతి మహారాణి చాలా ప్రసన్నం చేస్తది సేవలు చేసి. అప్పుడు ఆయన అంటాడు ఏదైనా కోరిక కోరుకో నేను నెరవేరుస్తాను. అప్పుడు ఆమెకు ఆహ్, ఏదైతే ఒక మంత్రోపదేశం చేస్తాడో, ఈ మంత్రాన్ని నువ్వు ఉచ్చరించి అంటే ఆ మంత్రోచ్చారణ ఏంటంటే, ఈ మంత్రం ద్వారా నువ్వు ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత రావడము, ఆ దేవత ద్వారా నీకు సంతానం కలుగుతుంది అని వరమిస్తాడు. అప్పుడు పొద్దున పూట ఆమె సూర్యోదయం అప్పుడు ఎందుకో అలా అనిపిస్తుంది. సూర్యుడిని కోరుకుంటుంది. సూర్యుడు అది ఇంకా అది మంత్రం పనిచేయటమే. సూర్యుడొచ్చి ఆమెని ఆమెకు పుత్రుడిని ప్రసాదిస్తాడు. సార్ భయపడిపోతుంది. అరే! ఇదెట్లా అని జెప్పేసి అంటే అప్పుడు సూర్యుడు అంటాడు, లేదు లేదు నువ్వేం భయపడకు. నీ కన్యత్వం పోదు. అది గూడా వరంలో ఉంది. కాబట్టి సంతానం వచ్చినా గూడా అంటే, అప్పుడు ఆ సంతానాన్ని ఇంగ అందరూ ఏమనుకుంటారు అని జెప్పేసి మనందరికి తెలిసిందే కర్ణుడిని ఆహ్, సముద్రంలో అది వదిలిపెట్టడము. సో, అది మళ్ళీ అది వేరే కథ. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు ఏ కోరిక ఉంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంటుంది. అదే మనం మరి భగవంతుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. మరి మనం భగవంతుడి కొరకు ఏమైనా ఏర్పాట్లు చేయాలా? వద్దంట. మన సేవ జేయడానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు. మరి భగవంతుడిని సేవించడానికి మనము రెడీగా ఉండాలంటారా?
నెక్స్ట్ ఇక్కడ ఆ! జీవులకు కొద్దిపాటి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆ స్వాతంత్రాన్ని మిస్‌యూజ్ చేయకుండా దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అతని చరమ ఉపదేశమును భగవద్గీత 18.66 నందు చూడవచ్చు. మానవుడు సర్వ విధములను వీడి భగవానునికి మాత్రమే సంపూర్ణంగా శరణు పొందవలెను. అట్టి ఆదేశ పాలన మానవునికి ఆనందమును చేకూర్చును. సో, ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క మీనింగు మానవుడు సర్వ విధములైన సర్వ ధర్మములను వీడి. సో, చిన్న ఎగ్జాంపుల్ చాలా డెప్త్ ఉంటది. సర్వధర్మము అంటే ఇప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి ఇమ్మీడియేట్‌గా మనం ఈ రోజు వరకు మొన్న బోనాలయింది. ఎన్నో పండగలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి ఇమ్మీడియేట్‌గా తక్షణమే మన ముందున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి, ప్రభుపాద్ యొక్క నందోత్సవం, అవతరణ దినోత్సవాన్ని దయచేసి చాలా అద్భుతంగా ఆ రోజుకు అన్ని ధర్మాలు నా ఆఫీస్ ధర్మము, నా ఇంకా ఎన్నో ధర్మాలుంటాయి. ఆ! లైక్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో జాబ్ చేస్తాను. లేకపోతే ఇంకొక ఎన్నో బిజినెస్ చేయొచ్చు. ఇవన్నీ గూడా బాహ్య జీవితంలో నా శరీరాన్ని పోషించుకోవడానికి ఎన్నో ఉండొచ్చు. అటువంటి అన్ని ధర్మాలను వీడండి. భార్యాబిడ్డలు ఒకరికి తండ్రి, ఒకరికి భర్త, ఒకరికి ఇంకెన్నో వరుసలు అన్న, తమ్ముళ్ళు వాళ్ళు ఒకవేళ వస్తే తీసుకురండి. వండర్‌ఫుల్. చెప్పండి. రిక్వెస్ట్ జేయండి. రమ్మనండి. లేదండి నేను వెళ్ళను, మీరు వెళ్ళకూడదు అంటే మీరు ఆలోచించండి. అప్పుడు నేనేం చెప్పలేను. అక్కడ భర్త ధర్మము, తండ్రి ధర్మము, తర్వాత ఆ! ఇంకా మిత్రుడి ధర్మం ఇవన్నీ గూడా మనము సర్వధర్మం వీడి, భగవానునికి మాత్రమే సంపూర్ణ ఆ ఒక్కరోజు కొట్లాడి రమ్మనట్లేదు. బతిమిలాడండి, రిక్వెస్ట్ చేయండి. భార్య ఒకవేళ కుదరట్లేదంటే సెంటిమెంట్‌లో ఉండకండి. కొన్నిసార్లు మాతాజీలకు పాపం వాళ్ళకు ప్రకృతి ప్రాబ్లమ్ వల్ల కుదరకపోవచ్చు. అలా నేను వెళ్ళకపోతే మీరు గూడా వెళ్ళొద్దండి. లేకపోతే ఇంకేదో కారణాల వల్ల అక్కడ మాత్రం ఆ ధర్మాన్ని వాళ్ళకి రిక్వెస్ట్ జేసి భగవద్గీతలో చెప్పారు. ఈరోజు నేను భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో నేను సేవ చేయాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆపకండి. ఎందుకంటే ఆ సేవ వల్లనే ఇక్కడ చెప్తున్నారు. అట్టి ఆదేశ పాలన మానవునికి ఆనందాన్నిస్తుంది అని చెప్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీవులు మరియు దేవతలు ఇరువురును కూడా దేవాది దేవుని సంకల్పమునకు ఆధీనులై ఉందురు. కనుక జీవుడు తన ఇచ్ఛానుసారం ఏదేని దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. సాధారణంగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పం లేకుండా గడ్డి పోచేయనను కదలదు. అట్లే భౌతిక జగత్తునందు అర్హులైన వైదిక సాహిత్యమునందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయింతురు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వస్తువును వాంఛించు మానవుడు దాని నొసగు ఆయా దేవతలను పూజించుచుందురు. ఉదాహరణకు రోగగ్రస్తుడైన వాడు సూర్యదేవుని పూజింపవలెననియు, విద్యను కోరువాడు సరస్వతి దేవిని పూజింపవలెననియు, ఆనందమ అందమైన భార్యను కోరువాడు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజింపవలెననియు చెప్పబడుచుంది. ఈ విధంగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానమును గూర్చిన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదైనా ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలిచినప్పుడు, ఆ వరమును ఆ ప్రత్యేక దేవత నుండి పొందవలెనను. గట్టి వాంఛను భగవానుడే వాని యందు కలిగింపజేయును. ఆ విధంగా అతడు ఆ వరమును పొందుచుండును. ఏదేని ప్రత్యేక దేవత యందు జీవునకు ప్రత్యేక భక్తి భావనము కూడా దేవాది దేవుడే కలిగించుచుండును. దేవతలు జీవుల యందు అట్టి సన్నిహితత్వమును కలిగింపజాలరు. కానీ అది దేవ దేవుడైనందున శ్రీకృష్ణ భగవానుడే సర్వ ప్రాణుల హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుటచే ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునికి ఒసగుచుండును. వాస్తవమునకు దేవతలందరును దేవాది దేవుని విశ్వరూపములందలి వివిధ భాగములగుటచే వారికి ఎట్టి స్వాతంత్రము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయములందు నెలకొని ఉండును. కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీరునట్లు ఏర్పాటు చేయుచుండును. ఈ విధంగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవానుని దివ్య సంకల్పంపై ఆధారపడి ఉందురు. కనుక వారెన్నడూను స్వతంత్రులు కాజాలరు అని వేద వాంగ్మయం నందు తెలుపబడింది. ఇక్కడ చూసినట్లయితే ఈ సృష్టి మొత్తంలో
ఎవ్వరు గూడా స్వతంత్రులు కాదు. పరతంత్రులు. కాకపోతే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ భగవంతుడు శాంక్షన్ చేస్తాడు కాబట్టి, ఆ యొక్క లిమిటెడ్ పవర్స్‌లోనే మనము వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ జీవించాలి. ఎగ్జాంపుల్ మానవులు దేవతల కంటే తక్కువ. కాబట్టి దేవతల పవర్ ఎక్కువుంటుంది. సో, మానవులకి ఏదైనా ఆరోగ్యం బాలేదంటే సూర్యదేవున్ని, సో, సంతానం గావాలంటే ఉమా శంకరుడి భార్య అయినటువంటి ఉమాదేవిని, తర్వాత చదువు రావాలంటే సరస్వతి దేవిని, ఆ విధంగా ఎన్నో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క కోరిక ఒక్కో దేవతలుండొచ్చు. కానీ ఎవరైతే భగవంతుడి దగ్గరకొస్తారో, ఇంగ మొత్తం సర్వం భగవంతుడి దగ్గర కోరికలు ఏదైనా నెరవేర్చుకోవచ్చు. కానీ వేరే దేవతలు ఒక్క దేవత యొక్క వరాన్ని ఇంకో దేవత ద్వారా పొందలేరు. సో, దీనికి మన యొక్క దేవాదేవుడు పరమాత్మ రూపంలో దేవత హృదయములందు నెలకొని ఉండును కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీర్నట్లు ఏర్పాట్లను చేయుచుండును. ఈ విధంగా దేవతలు మరియు జీవులు ఇరువును భగవంతుడి యొక్క దివ్య సంకల్పంపై ఆధారపడి ఉంటారు. సో, భగవంతుడి సంకల్పం లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కాకపోతే భగవంతుడు వాళ్ళకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకోడు. ఆ స్వాతంత్రం ద్వారా మనం పతనమవ్వటమా, బడటం అనేది మనమే తెలుసుకోవాలి. జీవుడి యొక్క కోరికలు ప్రతీది గూడా భగవంతుడే నెరవేరుస్తాడు. హృదయస్థ పరమాత్మ సపోజ్ మన పిల్లలే ఉన్నారు. సో, ఇప్పుడు జన్మాష్టమికి బట్టలు లేవనుకుందాం. సో, పిల్లలు అడుగుతారు. నాన్న అంటే రెగ్యులర్ టెంపుల్‌కి వెళ్ళే వాళ్ళైతే అడుగుతారు. అసలు టెంపుల్‌కే అలవాటు లేని వాళ్ళు జన్మాష్టమికి ఎందుకులే దసరాకి అడిగితే పోతది మన నాన్నకు అని జెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళు ఆ రోజు వింటా ఉంటారు. భగవంతుడికి కొత్త బట్టలు ఎక్కియాల పిల్లలందరూ మాట్లాడుకుంటా ఉంటారు. జన్మాష్టమికి మా నాన్న, అమ్మ ఈ డ్రెస్ తీసుకొచ్చారు, ఈ డ్రెస్ తీసుకొచ్చారు. సో, మనం గూడా మన పిల్లలు గూడా ఆ విధంగా కోరిక అడగడము, దాన్ని తండ్రి తీర్చడం జరుగుతుంది. అదే విధంగా మనము దేవతలను అడగొచ్చు. లేదంటే భగవంతుడిని గూడా అడగొచ్చు. భగవంతుడిని అడిగితే ఆ కోరికతో పాటు భగవంతుడు తన దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాడు. అదే దేవతల దగ్గర ఒకసారి కోరికను పొందితే మళ్ళీ సేమ్ దేవత దగ్గరక వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. లైక్ ఎట్లయితే అదింకా తాత్కాలికము. ఒక్కొక్కసారి ఆ కోరిక వల్ల మనకు అహంకారము, గర్వము, అహంకారమొచ్చి మొత్తం కంప్లీట్‌గా పతనమయ్యే అవకాశం ఉంటుంది. అదే భగవంతుడి దగ్గరకొచ్చిన వాళ్ళు పతనమనేది అవకాశం ఉండదు. భగవంతుడు ప్రత్యక్షంగా గూడా కోరికలు నెరవేరుస్తాడు. సో, దేవతలు గూడా నెరవేరుస్తాడు. దేవతల కోరికలన్నీ గూడా తాత్కాలికము నెరవేర్చడంలో. భగవంతుడు నెరవేర్చడం. ఎవరైతే భగవంతుడిని శరణాగతి పొందుతారో, సో, వాళ్ళ యొక్క కోరికలు భగవంతుడు చాలా సులభంగా నెరవేరుస్తూ, తనకు దగ్గరగా చేసుకుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళందరూ గూడా భగవద్భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री